పప్ప జీవితం యోగమా లేదా జీవితం ఒక భోగమా? రెండును. అయితే యోగం అంటే కలయిక అని అర్థం. ఏవైనా రెండు కలిసి ఒక్కటిగా మారిపోతే యోగం. ఏదైనా సరే రెండు కలిసి ఒక్కటిగా మారిపోతే అది యోగంలో ఉన్నట్టు. అందుకని జీవితం ఒక యోగం అని కొందరే చెప్తారు. మరి జీవితం విషయంలో కలవాల్సింది ఏంటంటే బాడీ అండ్ మైండ్ రెండు సింక్లో ఉండడం, అంతకుమించి వేరే ఏ అర్థం లేదు. రెండోది, ఏ పని చేసినా బాడీ మైండ్ సింక్లో ఉన్నాయి. దాని పర్యవసానం ఏదైనా అన్బయాస్డ్గా తీసుకోవడం. సింక్ అంటే సింకే, ఇంకా మళ్ళీ దాంట్లో విభజన లేదు. ఇది చెప్పినంత సులువు కాదు ఒక వ్యక్తి దాన్ని అనుభవించడం, అంత ఆషమాషి కాదు. అలాగని అసాధ్యము కూడా కాదు, కొంత కష్టం. అనవసర తర్కాలు, లేకపోతే అతిగా ఆలోచించాలని లేదా బలవంతంగా కలపాలని చూస్తే కలవదు. అది దానికి తగ్గ భూమిక సిద్ధం చేసుకున్నప్పుడు యోగం అనేది స్టార్ట్ అవుతుంది. సో యోగం ఒక బై ప్రొడక్ట్. నువ్వు యోగంని క్రియేట్ చేయలేవు. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ని బలవంతంగా మనం కలపలేము. వాళ్ళ మనసులో ఉన్న చెత్త పోతున్న కొద్దీ వాళ్ళు కలవడం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక నట్టు ఒక బోల్ట్ ఉంది, నువ్వు బలవంతంగా దాన్ని ఫిట్ చేయలేవు. సరైన నట్టుకి సరైన బోల్ట్ తీసుకురాగానే కలయిక స్టార్ట్ అవుతుంది. సో యోగం అనేది సహజమైన కలయిక, సహజంగా జరిగిన ఒక ఏకాత్మ భావన, రెండూ కలిసి ఒక్కటిగా మారడం. ఇంకా మూలర్థంలోకి వస్తే ఎన్ని ఉన్నాయో అన్నీ ఒక్కటిగా మారిపోవడం యోగం. సో ఇప్పుడు జీవితం అన్నది యోగం, జీవన యోగం. ఇప్పుడు వేదము కానీ, శాస్త్రము కానీ, ఉపనిషత్తు కానీ, సనాతన ధర్మము కానీ, లేకపోతే ధ్యానము కానీ అన్నీ మనిషిని ఎక్కడ తీసుకెళ్తున్నాయి అంటే యోగం వైపే తీసుకెళ్తున్నాయి. ఒక మనిషి యోగా చేస్తున్నాడు. యోగా అని ఎందుకు అన్నారు? ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ యోగా. ఎక్సర్సైజ్ అన్నది మైండ్ ఎటన్నా ఉండొచ్చు, పాటలు వింటూ చేయొచ్చు, లేకపోతే డిస్కషన్ చేస్తూ చేయొచ్చు. ఇప్పుడు వాకింగ్ చేస్తారు పార్క్లో, వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుంటూ కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ చేస్తారు. ఆ కదులుతున్న శరీరంతో పాటు మనసు వెళ్ళడంలే, మనసు వేరే పనులు లగ్నమైంది. అందుకని అది యోగా కింద, దట్ ఈజ్ ఎక్సర్సైజ్. బట్ యోగా అంటే ఏంది? బాడీ కదులుతుంటే మైండ్ ఆ కదులుతున్న బాడీకి అనుగుణంగా ఉందన్నమాట. సో ఇది మైండ్ కోఆపరేట్ చేస్తుంది కానీ మైండ్ వేరే విషయాలను లెక్కలోకి తీసుకొని రావడం లేదు. సో అది యోగం అన్నమాట. మరి భోగం అంటే ఏంది? ఓన్లీ ఇంద్రియాల కోసం చేసేది భోగం కిందికి వస్తుంది. అందరూ చేస్తారు కానీ భోగంలోనే ఉండిపోవద్దు. భోగం అనేది చిన్న ప్లెజర్, బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మిర్చి బజ్జీ అందరు తింటారు. మిర్చి బజ్జీ దేనికోసం అంటే నాలిక కోసమే, ఇంకా దేనికి ఉపయోగపడదు. కానీ ఎవ్రీవన్ లైక్స్ మిర్చి బజ్జీ, అది భోగం కిందికి వస్తుంది. సో ఎప్పుడో ఒకసారి తిన్నావు కానీ బాగుందని ప్రతిరోజు తిన్నావు అనుకో, మెల్లగా ఆరోగ్యం పక్కకు జరిగి నువ్వు ఇంద్రియ సుఖంలో పడ్డావని నీకు ఒక సంకేతం. ఇది అందరికీ వర్తిస్తుంది. పెద్ద పెద్ద యోగులు కూడా జిలేబీలు తిన్నారు కానీ ఒకరోజు మేలుకొని ఇక చాలు అన్నారు, నాస్తి అక్కర్లేదని. వాళ్ళకి ఎవరు చెప్పలే, తెలిసి గేమ్ ఆడుకున్నారు కాసేపు. నిమ్మకరళి బాబా హఠాత్తుగా లడ్డూలు తిన్నాడంట ఒకసారి. రామకృష్ణ పరమహంస చక్కెర తినేవాడంట కిచెన్లోకి వెళ్ళి. సో అందరికీ ఇంద్రియం కావలసిన ఆ సుఖం నచ్చుతుంది. నువ్వేదో నవిలినప్పుడు ఒక రసం వస్తుంది, కడుపులో దిగిన తర్వాత కడుపు నొప్పి లేస్తుంది. సో భోగం అనేది పార్షియల్, ఖండాలుగా నువ్వు ప్లెజర్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. ఇప్పుడు ఊళ్ళల్లో ఈ మాట అనకూడదు కానీ భోగం మేళం అనే పదం వాడతారు. ఇప్పుడు నువ్వు విన్నావు బేట? భోగం మేళం అంటే అదే లేడీస్ వచ్చి ఊళ్ళల్లో డ్యాన్సులు చేస్తూ ఉంటారు, తర్వాత మగవాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటిది ఏదో ఇప్పుడు సినిమాల్లో కూడా ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఉందా? ఐటమ్ సాంగ్ భోగం మేళానికి ఇది ఎక్స్టెన్షనే. ఒక్క ఐటమ్ సాంగ్ అన్న మగవాడు చేస్తున్నాడు, ఎందుకు ఎప్పుడు ఆడదే చేస్తుంది? సో అది మనుషులు ఆలోచించుకోవాలి. ఐటమ్ సాంగ్ అనగానే ముమైత్ ఖానో లేకపోతే ఎవరో హీరోయినో ఎవరో బాంబే నుంచి ఒక యాక్ట్రెస్ను దింపుతున్నారు. ఎందుకు మగవాడు డ్యాన్స్ చేయడం ఐటమ్ సాంగ్ పేరు మీద? అది మనిషి యొక్క అంటే ప్లెజర్ అనేది ఆడదాన్ని చూస్తేనే వస్తుందని ఫిక్స్ అయిపోయింది సమాజం. అట్లా తప్పొప్పులు నేను మాట్లాడట్లేదు. సో భోగం మేళ నుంచి ఐటమ్ సాంగ్ పుట్టింది. సో భోగం అంటే ఏంది? ఏదో ఒక ఇంద్రియానికి నువ్వు పెద్దపీట వేశావు అంతే. కానీ ఎవరైతే నిరంతరం భోగంలో ఉన్నాడో వాడి శరీరం రోగగ్రస్తం అవుతుంది. ఇప్పుడు అన్నగా రోగం అంటే ఏందని, అతిగా భోగంలో ఉంటే వచ్చేది రోగం అన్నమాట. అంతకుమించి వేరే ఏమి లేదు. భోగము రోగము ఇద్దరు కజిన్ బ్రదర్స్, రెండు పక్క పక్కనే ఉంటాయి.
ఇప్పుడు ఎవరైతే బిర్యానీ తింటారు, బిర్యానీ తినాలనుకోవడం భోగం. ఆరోగ్యం కోసం ఎవడు బిర్యానీ తినడు. షో మీ 1 పర్సన్ హూ ఈట్స్ బిర్యానీ ఫర్ హెల్త్. అలాంటిది లేనే లేదు. సో బిర్యానీ తింటూ ఉండగా ఊబకాయం వచ్చేసింది, తర్వాత రకరకాల ఇష్యూస్ వచ్చాయి, షుగర్ పెరిగింది, తర్వాత బీపీ డౌన్ అయింది. అయినా నువ్వు బిర్యానీ తింటూనే ఉన్నావు. అందుకే భోగంలో పడటం వల్ల రోగం వచ్చింది అని. మరి ఒక యోగికి రోగం రాదంటే అది ఎగ్జిస్టెన్షియల్గా రావాల్సింది. ఒక్కోసారి శరీరానికి, ఉదాహరణకి వాతావరణంలో మార్పులు చేర్పులు జరిగి సర్ది పట్టుకుంది, అది ప్రకృతి పరంగా వచ్చిన రోగం అది. సో భోగం వల్ల కలిగే రోగం వేరు. అట్లా కాకుండా ఎగ్జిస్టెన్షియల్గా హఠాత్తుగా గాలిలో ఏదో మార్పు జరిగింది, అందరూ సిక్ అయ్యారు. ఇది భోగం వల్ల రాలే. అందుకని రోగం 2 రకాలు. భోగం వల్ల వచ్చేది, ప్రకృతి వల్ల, లేకపోతే ఏదో బయటి ఎగ్జిస్టెన్షియల్ కారణమో, లేకపోతే ఏదో కారణం వల్ల. ఇప్పుడు ఒక ఊరు వెళ్తే అక్కడ ఆహారం లేని కారణంగా నువ్వు ఓన్లీ తినవలసి వచ్చింది, నీకు నిజంగా భోగం లేదు, అక్కడ వేరేది ఏది లేదు, నూడిల్స్ తప్ప వేరే లేదు. సో నువ్వు తినకపోతే చచ్చిపోతావు. అందుకని నూడిల్స్ తిన్నాడు యోగి కావచ్చు, మహానుభావుడు కావచ్చు, తెలిసి నాకు వేరేది లేదు కాబట్టి ఇదే నా ప్రసాదం అనుకుని తిన్నాక తినడం వల్ల కడుపులో నొప్పి వచ్చింది. తను భోగి అయినందుకు రోగం రాలే, తనకు వేరే అవకాశం లేనందుకు ఆ రోగం వచ్చింది. దాన్ని అతను అంగీకరిస్తాడు. ఇప్పుడు భోగి అంటే వాడు నిరంతరం యోగంలో ఉండేవాడు. ఒకవేళ నూడిల్స్ తినాలని వేరే ఆప్షన్ లేదని తెలిస్తే దాన్ని ప్రసాదంలో భావించి తింటాడు. రెండోది, ఖచ్చితంగా దాని పర్యవసానాలు అతను అంగీకరిస్తాడు. సో ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఏదైనా పని చేసి ఫలితం వచ్చిన తర్వాత ఏడుస్తున్నాడా, వాడు అన్కాన్షియస్ ఫెలో. అట్లా కాకుండా ఏదైనా పని పూర్ణ ఎరుకలో చేసి దాని ఫలితం వచ్చినప్పుడు నాకు తెలుసు ఇలా జరుగుతుందని తెలుసు, నేను ప్రిపేర్డ్ అయ్యి ఉన్నాను అని అంటాడా, వాడు పూర్తి కాన్షియస్లో నిర్ణయం తీస్తాడు. అందుకే క్షణిక నిర్ణయాలు, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దురా మొర్రు అని చెప్పి చస్తారు మన పెద్దవాళ్ళు. అయినా సరే క్విక్ డెసిషన్స్, ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటారు. దానివల్ల ఏం వస్తుంది, ఏమి రాదు. ఆ తర్వాత చాలా హఠాత్తుగా నువ్వు అనుకున్న దానికి అగెనిస్ట్గా జరగవచ్చు, దానివల్ల బాధ వస్తుంది అట్లా. అందుకని యోగా అంటే బాడీ అండ్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ సింక్. యోగం అంటే, మరి యోగాకి యోగంకి తేడా ఏంది? యోగా అంటే యు ఆర్ ట్రయింగ్ టు క్లబ్, యోగం అంటే కలిసిపోయింది, అది బాధ, ఇంకా విడిపోతలేదు. సో నిరంతరము యోగాలో ఉన్నవాడు అప్రయత్నంగా వాడు యోగి, వాడి యోగం షురు అయింది. అట్లా కాకుండా నా బాడీ మైండ్ సింక్లో లేవు, నేను ట్రై చేస్తున్నా. ట్రై చేయాలంటే ఏంది? కర్మయోగం ఒక్కటే దారి, అసలు వేరే ఆప్షన్ లేదు. బాడీ మైండ్ యూనిఫికేషన్ అసలు ఏ విధంగానూ రాదు. దానికి ప్రత్యామ్నాయంగా ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఉంది. అంటే కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ రోజు తిప్పుతున్నా, ఒకటైంది ఓం అంటే ఏదో కర్మ చేయాలి, లేదా భజన చేయాలి. అరుణాచల శివ అంటే ఇప్పుడు నా మైండ్ అండ్ బాడీ ఒక్కటిగా పనిచేస్తున్నాయి. లేదా ఇట్లా చేసి చిన్న చిన్న పనులు, కూరగాయలు తరుగుతుంటే నా బాడీ కూరగాయలు తరుగుతుంటే నా మైండ్ ఓన్లీ కూరగాయలు తరగడానికి సహకారం చేస్తుంది. ఇలా తరుగుతూ నా కూతురు ఏమైందో, నా బిడ్డ ఏమైందో, మా ఇంట్లో ఏమైందో, నా ఆస్తి ఎవరిని ఎత్తుకపోతారా, నాకేమవుతుంది, నేను రేపు ఉంటున్నా చచ్చిపోతున్నా, అవి యుద్ధం అవుతుంది, ఎల్లుండికి ఎల్పిజి గ్యాస్ ఉంటుందో ఉండదు, ఇవేవి ఆలోచించట్లే మైండ్. అవి ఆలోచించొద్దని కాదు, ఒకవేళ వాటి గురించి ఆలోచిస్తే పరిపూర్ణంగా వాటి గురించి ఆలోచిస్తుంది, దానికి సంబంధించిన జవాబు కోసం ప్రయత్నం చేస్తుంది, ఊరికే ఆలోచిస్తూ కూర్చోడం లేదు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ థింకింగ్ అండ్ రైట్ థింకింగ్. అందుకే బుద్ధుడు అష్టాంగ మార్గంలో ధ్యానానికి, ఆలోచనకి, ఆహారానికి ముందు రైట్ అనే పదం జోడించింది. చాలామంది ఆ రైట్ అనే పదం మిస్ అయిపోతారు. ఆ రైట్ అనే దానికి కాన్షియస్ థింకింగ్. నీకు మైండ్ ఉంది కదా అని ఎట్లా బట్టలాడుతూ, ఉదాహరణకి చాకు ఉంది, ఎట్లా పడితే అట్లా వాడకూడదు. సబ్బు ఉంది, ఎట్లా బట్టలాడుతూ ఉపయోగించకూడదు. మైండ్ ఎట్లా పడితే అట్లా ఎట్లా ఉపయోగిస్తావు? మరి దాన్ని సరైన దిశలోనే ఉపయోగించాలి. సరే చాకు కాబట్టి నీకు టక్కున టచ్ అయితే కోసుకుపోతాని తెలిసింది, మైండ్ వల్ల అయ్యే ప్రమాదం మనం గుర్తించం. మైండ్ వల్ల తెలుస్తుంది, అమ్మ నాయన ఏంది దాని. సో అందుకని ఇప్పుడు యోగం అంటే ఏమర్థమైంది నీకు? సో యోగం అంటే సహజంగా కలిసి ఉండడం. యోగా అంటే కలిసి లేవు కాబట్టి కలపాలని ప్రయత్నం చేయడం. మరి యోగి అంటే ఎవరికైతే సహజంగా మనస్సు శరీరం కలిసి ఉన్నాయో వాడు యోగి, అతని యోగి. మరి భోగం అంటే జస్ట్ ఇంద్రియాల కోసం మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు. ఇంద్రియ సుఖైన భోగం అస్తి. సో అట్లా. తర్వాత ఎవరికైనా సంస్కృతం తెలిసిన వాళ్ళు, నేర్పించే వాళ్ళు ఉంటే నాకు చెప్పండి. ఐ వాంట్ టు లెర్న్ సంస్కృత్. నేను ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటాను. అది జీవితకాలం కొనసాగిస్తాను.
అట్లా నేను గడిచిన ఒక వారం రోజులుగా సంస్కృతం నేర్చుకోవాలని నాకు ఒక ఆలోచన వస్తుంది. సో దాన్ని ఊరికి ఆలోచిస్తూ కూర్చుంటే ఇంతసేపు నేను చెప్పిందే స్టార్ట్ అవుతుంది. దాన్ని ఆచరించాలి. నేను ఆల్రెడీ కొన్ని వాక్యాలు నేర్చుకున్నాను. మమ నామః కాంతరీసా, నా పేరు కాంతరీసా, నేను మాట్లాడుతున్నాను అహం పృచ్చతి, ఆ తర్వాత నేను చదువుతున్నాను అహం పఠతి, ఆ తర్వాత నేను చేస్తున్న అహం కరోతి, తర్వాత నేను దీనికి అహం కరోతి భోజనః, తర్వాత ఎక్కడ కుత్ర నా ఇంట్లో అహం గృహామి. ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్. లాస్ట్ ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ ఐఎమ్ స్పెండింగ్. పనికిరాని విషయాల గురించి ఆలోచించే బదులు ఐ వాంట్ టు లెర్న్ మెనీ థింగ్స్ అండ్ డై. అందుకని ఎవరైనా సంస్కృతం నేర్పే వాళ్ళు ఉంటే నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను. ఐ రియల్లీ వాంట్ టు లెర్న్. ప్రొఫెషన్ అంటే నేను రాసేది అట్లా కాదు, మాట్లాడుకోవడం. తర్వాత సంస్కృతం చాలా అందమైన భాష. నేను ఒకప్పుడు విన్నాను, నేను ఇప్పుడు స్టడీ చేస్తుంటే తెలుస్తుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ఇట్ ఈస్. పూర్ణ భాష అది. దాంట్లో ఏమిటంటే ప్రతి పదము సంపూర్ణంగా ఉంటుంది. తెలుగులో సంపూర్ణం చివరిలో ఉంటుంది. ఇప్పుడు నేను వంట చేస్తున్నాను అంటే నేను వంట చేస్తున్నాను, ఇవంతా కలిపితే సంపూర్ణత్వం వచ్చింది. సంస్కృతంలో నేను అన్నది సంపూర్ణార్థము, వంట పూర్ణార్థము, చేస్తున్నాను పూర్ణార్థం ఉంటుంది. అందుకని ఎక్కడి నుంచి ఎక్కడ కలిపినా సూపర్ ఉంటుంది అనమాట. ఇది అధ్యయనం చేస్తే తెలుస్తుంది. అంటే నేను ఎక్కువ చెప్పలేను, నాకు అంత దాని మీద అవగాహన లేదు కాబట్టి. సరే, కమ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్. సో ఒక యోగిగా ఉండాలనుకుంటున్నావా, భోగిగా ఉండాలనుకుంటున్నావా, ఎవరిష్టం వాళ్ళది. అది మన ప్రెరోగేటివ్ కాదు. నేను ఆ విషయాన్ని నేను చెప్పే రైట్ నాకు కూడా లేదు, ఎవరి లైఫ్ వాళ్ళది. కానీ జీవన యోగం అన్నది ఆనందాన్ని ఇస్తుంది, జీవన భోగం అన్నది రోగాన్ని ఇస్తుంది. ఎవరిష్టం వాళ్ళది. నువ్వు లైఫ్ అంతా ఆనందంగా ఉంటావో లేదో, ఆనందంగా మరణించాలంటే యోగం తెలియాలి. ఎందుకంటే మరణిస్తున్నప్పుడు కూడా నీ మనసు పరిపరి విధాలుగా పరిగెడుతుంది. అట్లీస్ట్ నా సమక్షంలో ఒక 5-6 మంది మరణించారు. ఆ టైంలో వాళ్ళని చూశాను నేను. స్టేబుల్గా లేరు. బుచ్చారెడ్డి గారిని చూశా, ఆయన మనసు అక్కడే ఉంది. అసలు అంత ప్రశాంతంగా మరణించిన వ్యక్తిని నా జీవితంలో నేను చూడలేదు. ఎందుకంటే ఆయన అలా ఉన్నాడు. ఏం చేసినా పూర్ణ శ్రద్ధ. నీళ్ళు ఇచ్చినా, ఒకరిని తిట్టినా, ఒకరిని ఎలగొట్టినా అన్నిట్లోనూ శ్రద్ధనే చూశాను. తర్వాత దాని పర్యవసానం ఏదైనా తీసుకున్నాడు ఆయన. ఇది నేను నేర్చుకున్న గొప్ప లెసన్. చాలామంది చేస్తారు, బట్ దే డోంట్ లైక్ రిపర్కాషన్స్. అట్లా కాకుండా యోగం అంటే పూర్ణ ఎరుకలో శరీరం మనోశరీరాల కలయిక, దాని తర్వాత దాని పర్యవసానాల పట్ల పూర్ణ అంగీకారం. ఇది యోగం. మరి భోగం అంటే నాలిక కోసం, చెవుల కోసం, కళ్ళ కోసం ఏదో చేస్తున్నాం, దానివల్ల ఖచ్చితంగా రోగం వస్తుంది. దాన్ని అంగీకరించగలిగితే అదొక యోగం. సో ఎవరిష్టం వాళ్ళది. యోగం వల్ల ఆనందము, భోగం వల్ల రోగం, ఈ రెండు బై ప్రొడక్ట్స్ అని చెప్తూ ఈరోజు ఏంది మన క్యాబేజీ టమాటా కూర, తర్వాత బ్రౌన్ రైస్. మీరు కూడా మీకు నచ్చింది వండుకొని తినండి. టాటా బాయ్ బై, రీసర్ ఆల్సో వైస్.